రాజ్భవన్ రాజ్ కారాదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను తమ పాలనా విధులను నిర్వర్తించనీయకుండా అడ్డుపడుతున్న గవర్నర్ల తీరును రాజ్యాంగపరంగా ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి రావడం బీజేపీ పాలనలో భారత ఫెడరల్ వ్యవస్థకు పట్టిన దుర్గతిగా భావించవచ్చు. తమ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఏళ్లతరబడి ఆమోదించకుండా నిలిపివేసిన గవర్నర్ల వైఖరిపై పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను ఆదేశించలేమన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. ఆ పిటిషన్లన్నింటినీ సుప్రీం ధర్మాసనం శుక్రవారం, నేడు విచారించనుంది. కేరళ అసెంబ్లీ ఆమోదించిన 8 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచారు. గవర్నర్ పరిశీలనకు పంపిన వాటిలో 3 బిల్లులు ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి కాగా మరో 3 బిల్లులపై ఏడాదికి పైగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ 7 బిల్లుల్ని పెండింగ్లో పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్య బిల్లులు మినహా మిగతావాటిని నిలుపుదల, విత్హోల్డ్ చేయడం లేదా రాష్ట్రపతికి పంపడం చేయవచ్చు. నిలుపుదల చేస్తే ఏవైనా సెక్షన్లను సవరించడం గురించి లేదా బిల్లు మొత్తాన్ని పరిశీలించాలంటూ వీలైనంత త్వరగా శాసనసభకు పంపాలి. శాసనసభ అదే బిల్లును తిరిగి ఆమోదించి పంపితే గవర్నర్ తప్పక ఆమోదముద్ర వేయాలని ఈ ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంది. అంటే ప్రజల చేత ఎన్నికైన శాసనసభ చేసిన బిల్లులను చట్టరూపం దాల్చకుండా చేసే హక్కు, అధికారం గవర్నర్కు లేవని రాజ్యాంగం తేల్చి చెప్పింది. తెలంగాణ గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 200ని ప్రస్తావించింది. సాధ్యమైనంత త్వరగా అనేది రాజ్యాంగపరంగా చాలా ముఖ్యమైనదని, రాజ్యాంగబద్ధంగా ఉన్నవారు ఆ విషయాన్ని మరచిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్ల శాసనసభకు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించే గవర్నర్లకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 రక్షణకు అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల కేసు విచారణ సందర్భంగా గవర్నర్లు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఎంతో అర్థవంతమైనది. విపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల ద్వారా అడ్డంకులు కల్పించి పాలన సాగనీయకుండా చేయడం బీజేపీ ప్రభుత్వ దుర్నీతి. రాజ్భవన్ ద్వారా రాజకీయాలు నడిపే విధానాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. ప్రజలనుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోకాలొడ్డి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పనిచేయకుండా నిరోధిస్తున్న గవర్నర్లకు ముకుతాడు వేయాల్సిందే. ఎన్నికైన శాసన సభలకు విలువనిచ్చేలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేసేందుకు ఆర్టికల్ 200 పేర్కొన్న సాధ్యమైనంత త్వరగా అంటే ఎంత గడువు అన్నది సుప్రీం కోర్టు నిర్ణయించాలి. ఇది ప్రజాస్వామ్యమే తప్ప రాజ్భవన్ రాజ్ కారాదు. భారత రాజ్యాంగ మూలస్తంభాల్లో ముఖ్యమైన ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం పూనుకోవడం అవసరం. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పరిధులను రాజ్యాంగమే స్పష్టంగా నిర్దేశించింది. వాటి మధ్యగల లక్ష్మణ రేఖను ఉల్లంఘిస్తే సరి చేయవలసిన విద్యుక్త ధర్మం న్యాయ వ్యవస్థపైనే ఉంది. ఆ ధర్మాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిర్వర్తిస్తుందని విశ్వసిద్దాం.